ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా 15,000 రూపాయల పెన్షన్ పొందేందుకు అర్హులైన దివ్యాంగులకు ప్రత్యేకంగా సదరన్ క్యాంపులు అయితే నిర్వహించి ఈ మేరకు అర్హతా పత్రాలను అయితే అర్హులైన దివ్యాంగులకు అందిస్తూ ఉన్నారు. ఈ అర్హతా పత్రం ఉన్నవారే ఇక్కడ 15,000 రూపాయల పెన్షన్ అయితే తీసుకోవడానికి వీలవుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మెడికల్ బోర్డులను జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసి ఈ మేరకు జిల్లాల వారీగా క్యాంపుల శిబిరాలను అయితే నిర్వహిస్తూ ఉంది. ఆ వివరాలను ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే తాజాగా అనకాపల్లి జిల్లాకు సంబంధించిన సమాచారం రావడంతో ఆ సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేయడం జరిగింది. అయితే సెప్టెంబర్ 4వ తేదీ జరిగిన ఈ శిబిరానికి జిల్లా వ్యాప్తంగా 2,000 మంది దివ్యాంగులు హాజరవడంతో దివ్యాంగులు ఇటు ప్రభుత్వ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం అనేది జరిగింది. ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో దివ్యాంగులు ఈ శిబిరాలకు హాజరు కావడంతో ఇక్కడ తాత్కాలికంగా శిబిరాలను ఆపివేసి మండలాల్లోనే ఈ శిబిరాలను నిర్వహించే విధంగా అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము అంటూ ఇక్కడ అధికారి గారు చెప్తున్నారండి. అలాగే ఏ మండలాల్లో ఎప్పుడు సదరన్ క్యాంపులు నిర్వహిస్తారో కూడా అధికారులు మనకు వివరాలను అందించడం జరిగింది. ఆ వివరాలను కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ముందుగా అధికారి ఏమంటున్నారంటే, సదరన్ క్యాంపునకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఒకే రోజు తరలి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కొద్దిగా ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. ఇలాంటి కష్టం మళ్ళీ ఎదురు కాకుండా జిల్లాలోని 24 మండలాల రోస్టర్ తయారు చేశాం. దాని ప్రకారం సదరన్ క్యాంపు నిర్వహిస్తాం. ఎన్టీఆర్ క్రీడా మైదానంలో క్యాంపు నిర్వహిస్తున్నాం. ఆసుపత్రికి ఎవరో రావద్దు. 9 రకాల వ్యాధిగ్రస్తులకు సదరం సర్టిఫికెట్లు అందిస్తామంటూ ఇక్కడ మనకు అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి. అధికారి గారు చెప్పిన వివరాల మేరకు ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఒకేసారి సదరన్ క్యాంపు నిర్వహించినట్లయితే అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి మండల కేంద్రాల్లోనే ఇక్కడ సదరన్ క్యాంపులు నిర్వహిస్తామంటూ తెలియజేయడం జరిగింది. ఇలా అన్ని జిల్లాల్లోనూ మండల కేంద్రాల్లోనే ఈ సదరన్ క్యాంపులను ఏర్పాటు చేసి ఈ 15,000 రూపాయల పెన్షన్కి అర్హత పత్రాలను ఇచ్చినట్లయితే దివ్యాంగులకు చాలా వెసులుబాటుగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి జిల్లా కేంద్రం అనేది చాలా దూరంగా ఉంటుంది. అధికారులు ఒక్కరోజు ముందు మాత్రమే ప్రకటన ఇస్తారు కాబట్టి వారు ఒక్క రోజులోనే ఈ సమాచారం తెలుసుకుని మరుసటి రోజే తమ జిల్లా కేంద్రానికి వెళ్ళి ఈ శిబిరాల్లో పాల్గొనడం కష్టంగా ఉంటుంది. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి 15,000 రూపాయలు పొందేందుకు జరిపే సదరం శిబిరాలను జిల్లాలలో ఏ అధికారి ఎప్పుడు సమాచారం ఇచ్చినా ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేనైతే తెలియజేస్తాను. మీరు ముందుగా ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే అనకాపల్లి జిల్లాలో 24 మండలాలకు సంబంధించి మండలాల వారీగా సదరన్ క్యాంపులను అయితే అధికారులు విడుదల చేయడం జరిగింది. ఆ వివరాలు నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అంతకంటే ముందు ఈ సదరన్ క్యాంపులకు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఏ పత్రాలతో రావాలి తదితర వివరాలతో కూడిన సమాచారాన్ని మనకి ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. ఆ సమాచారాన్ని ముందుగా తెలియజేసి తరువాత మండలాల వారీగా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. అనకాపల్లిలో అర్హత కలిగిన అభ్యర్థులకు సదరన్ శిబిరాన్ని ఈ నెల 5వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం ఉంటుందన్నారు. తలసేమియా, మేజర్ సికిల్ సెల్మీ వ్యాధి, తీవ్రమైన హిమోఫీలియా, బోధ వ్యాధి, పక్షవాతంతో బాధపడుతూ వీల్చైర్కే మంచానికే పరిమితమైన వారు, తీవ్రమైన కండరాల క్షీణత, చక్రాల కుర్చీ మంచానికే పరిమితమైన ప్రమాద బాధితులు, తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులు, బహుళ వైకల్యం, లెప్రసీ, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా నెలకు 15,000 రూపాయల పింఛన్ ఇవ్వడం కోసం ధృవీకరణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు, ఈ శిబిరాలకు వచ్చేవారు సదరం ధృవీకరణ పత్రంతో పాటు వ్యాధికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్లు తీసుకురావాలన్నారు. 80% పైబడిన సదరం ధృవీకరణ పత్రం, సంబంధిత వ్యాధులకు వైద్యులు చూపిన రిపోర్టులు తీసుకురావాలని, మానసిక వైకల్యం ఉన్నవారికి, కంటి చూపు లేని వారికి, వినికిడి సమస్య ఉన్నవారికి ఇది వర్తించదని ఇక్కడ అధికారులు అయితే మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారండి. ఈ అధికారుల ప్రకటన మేరకు ఎవరు ఈ శిబిరాలకు హాజరవ్వాలి, ఎవరు హాజరు అవడానికి అనర్హులు అనే విషయం మీకు స్పష్టంగా అర్థమైందని
అనుకుంటాను. ఇక మనకు అనకాపల్లి జిల్లాలో 24 మండలాలకు సంబంధించి 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఇక్కడ సదరం శిబిరాల తేదీలను ఇవ్వడం జరిగింది. ఆ తేదీలను నేను మీకు మండలాల వారీగా తెలియజేస్తాను. 5వ తేదీ రాంబిల్లి, అచ్యుతాపురం, మునబాక మండలాలు. 6వ తేదీ పరవాడ, అనకాపల్లి పట్టణం మరియు గ్రామీణం, చోడవరం మండలాలకు సంబంధించిన వారు. 9వ తేదీ సబ్బవరం, కోటపాడు, దేవరపల్లి మండలాలకు సంబంధించిన వారు. 10వ తేదీ చీడికాడ, మాడుగుల, బుచ్చయ్యపేట మండలాలకు. 11వ తేదీ కసింకోట, యలమంచిలి, రాయవరం మండలాలకు. 12వ తేదీ రావికమతం, రోలుగుంట, మాకవరంపాలెం మండలాలకు. 13వ తేదీ నాతవరం, గోలుకొండ, నర్సీపట్నం మండలాలకు. 17వ తేదీ కోటవరపట్ల, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలకు సంబంధించిన దివ్యాంగులకు సదరం శిబిరాలను ఏర్పాటు చేస్తామంటూ ఇక్కడ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. మీ మండలాల్లో జరిగే ఈ సదరం శిబిరాలకు 80% పైగా మీకు అర్హత ఉన్నట్లయితే అలాంటి వారు ఈ శిబిరాల్లో పాల్గొని మీరు 15,000 రూపాయల పెన్షన్కు అర్హత ఉన్నట్లు అర్హత పత్రాన్ని పొంది మీరైతే 15,000 రూపాయల పెన్షన్కు అప్లై చేసుకోండి. ఇప్పటికే 6,000 రూపాయల పెన్షన్ పొందుతూ ఉన్న దివ్యాంగులు కూడా 80% పైగా మీకు సదరం సర్టిఫికెట్లో ఉన్నట్లయితే అలాంటి వారు కూడా ఈ శిబిరాలకు హాజరై మీకు 15,000 రూపాయలకు అర్హత ఉన్నట్లు అర్హత పత్రాన్ని పొంది ఆ తర్వాత మీ 6,000 రూపాయల పెన్షన్ని 15,000 రూపాయల పెన్షన్గా మార్చుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ పత్రం. కాబట్టి దివ్యాంగులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ మండలాల్లో జరిగే శిబిరాలకు హాజరై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ప్రతి నెల 15,000 రూపాయల పెన్షన్ అయితే తీసుకోండి.